తెలంగాణ అసెంబ్లీ కాసేపట్లో ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. అసెంబ్లీలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దాన్ని బలపరుస్తారు. చర్చ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి కాలనీస్ వార్షిక నివేదిక, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్షిక నివేదికను ఉభయ సభల ముందు ఉంచుతారు. ఇక రేపటి రోజున వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లోనే ఈరోజు మంత్రివర్గ సమావేశం కానుంది. బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అనుకుంది ప్రభుత్వం. అయితే న్యాయమూర్తుల కొరత ఉన్నందున సిట్టింగ్ జడ్జిలను ఇవ్వలేమని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. దీంతో రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించే ఆలోచనలో ఉంది. ఈ అంశంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.